ఇంట్లో ఫంక్షన్లప్పుడు ఇటువంటి టీ కప్స్ మిగిలితే చక్కగా ఒక మంచి వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకుందామండి. పేపర్ టీ కప్స్‌తో ఒక మంచి ఐడియా. ముందుగా కప్పుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అడుగు భాగం కట్ అవ్వకుండా ఇలా కట్ చేసుకొని, ఇప్పుడు ఒక్కొక్క పీస్‌ని పట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటూ వచ్చేయాలండి. ఇలా రోల్ చేసి వదిలేయాలండి. అతికించొద్దు. అలా వదిలేస్తే చక్కగా మనకి ఒక రింగ్ లాగా ఉంటుంది. అన్ని పీసెస్ కూడా అదే విధంగా రోల్ చేస్తే మనకి ఒక ఫ్లవర్ లాగా ఉంటుందండి. చూడండి ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. చాలా నీట్‌గా అందంగా కనపడుతుంది. మనకు కావాల్సినవి తయారు చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనకి కలర్ పేపర్స్ కావాలండి. ఈ విధంగా రౌండ్ షేప్‌లో మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలండి. ఎన్ని కప్స్ అయితే తయారు చేసామో అన్ని సర్కిల్స్ ఈ విధంగా తయారు చేసి, ఇప్పుడు దీన్ని ఒక ఫ్లవర్ లాగా తయారు చేసుకోవాలి మళ్ళీ మనం. ఈ విధంగా కట్ చేసి రోల్ చేస్తే ఒక ఫ్లవర్ వస్తుందండి. అడుగున అతికించేస్తే మనకి నీట్‌గా ఒక అందమైన ఫ్లవర్ అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్‌ని ఇప్పుడు పేపర్ కప్‌లో అతికించేసి, తర్వాత ఒక అట్ట ముక్క పైన ఈ విధంగా అతికించేస్తే మనకి అందమైన వాల్ హ్యాంగింగ్ తయారైందండి. నేను ఇక్కడ పేపర్ ఫ్లవర్స్ కోసం 2 కలర్ పేపర్స్ వాడానండి. ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా వాల్ హ్యాంగింగ్ చాలా బాగుంది కదండీ. దీని ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.